ఈ కూడా నిర్బంధాలమయం, అణచివేతలమయం, రాజ్యహింసకు బలైపోయినటువంటి తెలంగాణ బిడ్డల కన్నీటి శోకమయం. దాంట్లో భాగంగానే పోయినసారి టీఆర్సీ చర్చకు అటెండ్ కాలేకపోయినాం. మా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్ను అత్యంత కిరాతకంగా పోలీసుల సహకారంతో అక్కడ కొంతమంది దుండగులు హత్య చేయడం జరిగింది. ఆ అంత్యక్రియలకు పోయినాం. ఇవాళ దాని మీదనే రౌండ్ టేబుల్ సమావేశం ఉండడం వల్ల ఆ కార్యక్రమాలు చూసుకొని రావడానికి లేట్ అయింది. మిత్రులారా, తెలంగాణ విలీనం అనివార్యమైందా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యాచరణపై దృక్పథాలు, ఇవి రెండు భిన్నమైనటువంటి ఒకే దాంట్లో ఇమిడేటువంటి సబ్జెక్టులు అయినప్పటికీ కూడా లోతుల పరిశీలించినట్టయితే రెండు పెద్ద పెద్ద సబ్జెక్టులు. దాని మీద ఒకటే విషయం మాట్లాడతా. ఆ రోజు రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది అనివార్యం కానే కాదు. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తను అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మరో బెంగాల్ లెక్కనో త్రిపుర లెక్కనో భావించింది. కమ్యూనిస్టులు విశాలాంధ్ర ప్రజారాజ్యం అనే పేరుతోటి ద్రోహం చేసిండ్రు. ఆనాడు మేధావులు కూడా ఆ కుట్రను గ్రహించలేదు, గ్రహించకుండా ఆ కుట్రలో భాగమైనరు. మహాకవులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు అందులో భాగమైపోయి విశాలాంధ్రకు మద్దతు తెలిపిండ్రు. దాని ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లోపల వాళ్ళు భాగమైనరు కాబట్టి దాని ఫలితంగా తెలంగాణ ప్రజలకు చీకటి మిగిలిందనేటువంటిది ఒక వాస్తవం. ఆనాడు రాష్ట్ర ఏర్పాటు పైన, భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు పైన కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఏమాత్రం భేదాభిప్రాయం లేదు. వేరు వేరు విషయాల లోపల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా దాని లోపల వాళ్ళకి ఏకాభిప్రాయం ఉన్నది. ఇది కమ్యూనిస్టుల కుట్రను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది నాయకత్వం తెలియచేసిరా తెలవక చేసినటువంటి బాధ చాలా మంది కమ్యూనిస్టు అభిమానులకు ఉండొచ్చు. కానీ ఒకసారి విశాలాంధ్ర ప్రజారాజ్యం పుస్తకం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళు రాసినటువంటి డాక్యుమెంట్ రాస్తే అర్థమవుతుంది. తెలకపల్లి రాసిన ఇప్పుడు రాసిన పుస్తకం చూసినా అర్థమవుతుంది. వాళ్ళు అఫీషియల్ గా విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ చూసినా అర్థమవుతుంది. వాళ్ళు ఫైనల్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ చూసినా అర్థమవుతుంది. సంపద ప్రపంచంలో ఎక్కడ కుప్పపోసినట్టు ఉండదు. తెలంగాణలో నదులున్నాయి, ఇక్కడ ప్రాజెక్టు కడితే మన నీళ్లు భూములు పండుతాయి అని చెప్పి వాళ్ళు లిటరల్ గా రాసిండ్రు. గుంటూరులో పత్తి ఉన్నది, ఇక్కడ మిల్లు ఉన్నది, అక్కడ పొగాకున్నది, ఇక్కడ టొబాకో ఫ్యాక్టరీ ఉన్నది, కాబట్టి రెండు ప్రాంతాలు కలిపితే బాగా అభివృద్ధి అవుతుందని చెప్పి రాసిండ్రు వాళ్ళు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 18 పాయింట్లు వాళ్ళు రాసుకుంటూ వచ్చిండ్రు. ప్రతి పాయింట్లో ఒక దగా మోసం అని ఉంది. అది ఏ కమ్యూనిస్టు కాదు, ఎంత దుర్మార్గుడు కూడా దాన్ని బహిరంగంగా సమర్థించిన, ఎంత దారుణంగా రాసిరు ఆ వ్యాఖ్యలు. దానికి చారిత్రాత్మకంగా కమ్యూనిస్టులు చేసినటువంటి ద్రోహం ఆ పాయింట్లన్నీ మనం చూసుకోవచ్చు. ఏ జాతి అయినా తన స్వతంత్రంగా జీవించేటువంటి హక్కు ఉన్నది. తెలంగాణ ప్రజల యొక్క మనసులో ఉన్న మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆ రోజు ఐక్యత చేసిండ్రు. అది శుద్ధ తప్పనేటువంటి చరిత్ర తేలింది. అదే నిజమైతే ఇలా ఆకాంక్ష వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఆ విలీనం అనేటువంటిది ఒక తప్పు, చారిత్రాత్మక విద్రోహం. కనుకని ఇవాళ మనం పోరాడుతున్నాం. దాంట్లోపల మన వరకు కూడా భిన్నాభిప్రాయం అవసరం లేదు. దాన్ని సమర్థించాలని చూసినా ఇప్పటికీ ఏ కమ్యూనిస్ట్ చూసినా కూడా వాడిని నడు రోడ్డు మీద బట్టలు పిల్లలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక దృక్పథాలకు సంబంధించింది ఒకటే విషయం మాట్లాడుతా, సమయం మించిపోయింది కాబట్టి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు చీలిపోయినట్టుగానే ఇంటలెక్చువల్స్ కూడా చీలిపోయిన అనేది. తెలంగాణ ఇంటలెక్చువల్స్గా చెప్పబడుతున్న వాళ్ళు వీళ్ళు చేస్తున్న అన్యాయం, రాజకీయ పార్టీలు పెద్ద అన్యాయం చేస్తున్నాయి కాదనట్లేదు, ద్రోహం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిండుకొని బతుకుతుంది దుర్మార్గులు. కానీ ఇంటలెక్చువల్స్ కూడా వాళ్ళ మౌనంతో, వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలతోటి, వాళ్ళ రాజకీయ పార్టీలకు అడుగులు మడుగులకు వచ్చే విధానాలతోటి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. హింసా ప్రతిహింసల గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమంలో హింస గురించి ఎక్కువ మాట్లాడుతున్నది మనమే. ప్రభుత్వం మౌనంగా దాని హింస చేసుకుంటూ పోతా ఉన్నది. 8th చాప్టర్ అమలు మొదలు పెట్టిండు, వాడు అమలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. హింస గురించి మాట్లాడుతున్నాం. ఉద్యమం లేవంగానే హింస కాదు, మేము చాలా శాంతియుతంగా చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం, మేము గాంధీ టోపులు పెట్టుకున్నాం. ఎవడు అడుగుతాడు ఏంటి గాంధీ టోపులు పెట్టామని? హింస హింస అని మాట్లాడటం, లేదా అహింస అహింస అని మాట్లాడటం మహాఘోరమైనటువంటి హింస ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నా. భారత జాతీయోద్యమం లోపల అహింసాయుతంగా జరిగిందని ఒక ఆయన చెప్తున్నారు. మాది జాతీయోద్యమం స్ఫూర్తితో జరుగుతుంది. జాతీయోద్యమంలో ఎంత హింస జరిగిందో కనుక తెలుసా? చరిత్ర తీయండి బయటికి. ఎన్ని వేల పోలీస్ స్టేషన్లు కాలబడిపోయినాయి, ఎన్ని రైల్వే స్టేషన్లు పోయినాయి, ఎన్ని వేల మంది హత్య చేయబడ్డారు, ఎంత ఘోరం జరిగింది. అది మొత్తం కూడా మహాత్మా గాంధీ టోపీ నీడ లోపల సర్వం మొత్తం కూడా మాసివేయబడినటువంటి చరిత్రగా ఉంటే, అసలు చరిత్రను చూడాల్సినటువంటి దృష్టితో చూడకుండా ప్రత్యామ్నాయంగా మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పేటువంటి వాళ్ళు కూడా అహింస పేరుతోటి తెలంగాణ బిడ్డలు చంపుతా ఉన్నారు. ఈ హత్యలకు ప్రభుత్వం ప్రత్యక్ష కారణం అయితే, మనం ఇస్తున్నటువంటి తప్పుడు రాజకీయ శిక్షణ కూడా మరో కారణం అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. 800 మంది బిడ్డలు చచ్చిపోయారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 69 ఉద్యమం లోపల
400 మంది నేలపడిగిపోతే అతని పూట బేసంలో ఇందిరాగాంధీ దిగింది. ఇవాటి వరకు 1000 మంది బిడ్డలు చచ్చిపోతే ఏ హైకోర్టు కానీ ఏ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా కేసు స్వీకరించదు. మా బాధపట్టదు, మా చావుల గురించి మీకు పట్టదు. కనీసం సోనియా గాంధీ నోరిప్పలేదు ఇప్పటిదాకా అఫీషియల్గా చేసిన వాగ్దానానికి కూడా. ఇంకా మన వాళ్ళు హింస అని మాట్లాడుతున్నారు. అప్పుడు 400 మంది చచ్చిపోతే ప్రభుత్వం మొత్తం కూడా హింస చేస్తుందని ముఖ్యమంత్రి కానుండి మొత్తం గ్రామాల వార్డు మెంబర్ దాకా మాట్లాడిండు, ప్రజాస్వామికవాదులు మాట్లాడిండు, ఉద్యమకారులు రోడ్డు ఎక్కి బరిగిసి కొట్టాడిండు. ఇవాళ ఏమైపోయింది? 1000 మంది చచ్చిపోయినాం. ఇది హింస కాదా? 1000 మంది తల్లులకు గర్భశోకం మిగలలేదా? ఆ రోజు 69 ఉద్యమం ద్వారా కనీసం పేరుకైనా కొన్ని సాధించుకున్నాం. ఇవాళ ఏం సాధించుకున్నాం? ఒక సహాయ నిరాకరణ చేస్తే చివరికి అవమానపరంతో వెనక్కి తగ్గటం, ఒక సకల జిల్లా సమ్మె చేస్తే పోరాడిన స్ఫూర్తి మన లోపల మిగలకుండా కడుపు బాధ ఒక పక్క విజయాన్ని చూపించకపోతే మన ఉద్యమం నడిపించలేని చెప్పి విజయాన్ని చూపిస్తూ మన బాధను దిగమింగుతా ఉన్నాం. మరో పక్క మార్చం చేస్తే పిడుగులు పడ్డా బాంబులు వచ్చిన కథలం అని చెప్పి మరొక పక్క బాధలు ఎట్లా వెనక్కి తగ్గటం, రాజకీయ పార్టీలు వెన్నుపోటు పడుతున్నాయి, నిలబడేటట్లేము, మనకు శక్తి సరిపోతుంది బాధపడటం. ఎన్ని రకాల ఘోరం నేరాల నుంచి మనం ఇలా విముక్తి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అన్నిటికీ ఎవడు బాధ్యత వహిస్తాడు? ఈ జరుగుతున్నటువంటి హింసా ప్రతిహింస చర్చను తీసుకొస్తున్న వాడు ఎవడు అసలు మధ్యలకి? మనం నిలబడి కొట్లాడితే మనం ఆ రోజు కొన్ని సాధించుకున్నాం. 52 ఉనికి ఉద్యమాలు కొట్లాడితే ఉనికిని కనీసం నిలబెట్టుకోగలిగినాం. ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో విజయాలు సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. కానీ ఇంత ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ, దౌర్జన్యం, అణచివేత, పీడన సాగుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం లోపల ఇవాళ మన హక్కులు కళ్ళ ముందట చట్టబద్ధంగా కాళ్ళు రాయబడుతున్నాయి. నీ పోలవరం ఆపిండా, నీ పులిచింతలు ఆపిండా, రింగ్ రోడ్ ఆపిండా, లేకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఆపిండా, ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆపిండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కవ్వాల అభయారణ్యం ఆపిండా, లైన్లలో మొత్తం లగడపాటిగా రోడ్లు వేయడం ఆపిండా, పవర్ ప్రాజెక్టులు ఆపిండా, మొత్తం సర్వ విధ్వంసం అయిపోతా ఉన్నది. మానవ హక్కులు కాళ్ళు రాయబడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల లోపల తెలంగాణ ఉద్యమం సాధించింది ఏమిటని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. సాధించింది ఏమి లేదని చెప్పి నిశ్చయంతో ఎక్కిపోవడం కాదు, లోపం ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. మన ఆలోచన విధానంలో ఉందా, మన ఆచరణలో ఉందని వెతుక్కొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి రాజకీయ పార్టీలు ఎట్టాగో అటువైపుగానే ఉంటాయి. వాళ్ళని ఎంతవరకు గుంజగలుగుతాం అంటే మన ప్రజా ఉద్యమం యొక్క వేడి మీద మాత్రమే వాటిని గుంజగలుగుతాం తప్ప మన ప్రజా ఉద్యమం యొక్క వేడి మీద ఆధారపడే వాళ్ళని మన లోపలికి విడుచుకోగలుగుతాం, మనలో కలుపుకోగలుగుతాం, అనివార్యంగా ఈడ్చుకపోగలుగుతాం. కానీ అయ్యా ఎంపీలు రాండి, అయ్యా ఎమ్మెల్యేలు రాండి అంటే పరమ దుర్మార్గుడు, ఒకరికి మించిన దుర్మార్గుడు మనకొడు. తీయండి వీళ్ళ చరిత్రలు తీయండి. ఏ రెడ్డో, ఏ కమ్మో, ఏ గెలవ భూస్వాములు ఎవడైతే ఉన్నాడో, ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం ఎవడైతే ఉన్నాడో వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ ప్రజల్ని అడుగడుగు నడిచి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. ఆ చరిత్ర కలిగిన వాళ్ళని అయ్యా రాండ్రా మా ఆకాంక్షలు పట్టించుకోమంటే మన పొట్టగొడతని చూస్తున్నారు. మనం ఉద్యమం చేస్తే, మనం చేస్తే ఈ పేరుతో ఏమైనా కాంటాక్ట్లు వస్తాయని చూస్తూ ఉన్నారు. ఈ పదవి ఇదంతా చూపించి బార్గెనింగ్ పవర్ పెంచుకొని ఏమైనా పదవులు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్ప ఎవరికి కూడా తెలంగాణ గురించి ఏ మాత్రం వాళ్ళకి పట్టింపు లేదు. ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఉద్యమాల కంటే ఉస్మానియా యూనివర్సిటీ నాగార్జునార్థన్ బట్టి గల్లబట్టి గుదేసి గుద్దినప్పుడు వాడు తెలంగాణ ఉద్యమాలకు దూకిండు. ఇప్పుడు మనం గౌరవిస్తున్నాం, మనం కలుపుకొని పోతున్నాం. అదే గతి ఎందుకు శవాల మీద ప్రమాణం చేసినటువంటి వాడు దామోదర్ రెడ్డి, ఆ దామోదర్ రెడ్డి ఎప్పుడు రాగలిగిండు అంటే అనివార్యమైనటువంటి స్థితిలో మాత్రమే రాగలిగింది తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా తమకు తాము స్వచ్ఛందంగా ఈ తెలంగాణ ప్రజల కోసం పాటుపడతాం, వీళ్ళ కోరిక న్యాయమైనది, వీళ్ళ కోసం మీ ముందు నిలబడతాం అని చెప్పి ఏ ఒక్కరు కూడా ఏనాడు ఆలోచించినటువంటి పాపాన పోలేదు. ఇది తెలంగాణ రాజకీయ నాయకుల యొక్క నీచమైన చరిత్ర. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఒక్క ఎగ్జాంపుల్ చూపండి మొత్తం తెలంగాణ ఇంత ఉద్యమంలా. రాత్రి పొద్దున సంతకాలు చేస్తారు, బహిరంగంగా మాట్లాడుతుంటారు, రాత్రి పూట ఫైనల్ సంతకం పెట్టేటువంటి దొంగ రాజకీయ నాయకులు ఆంధ్ర నాయకులకు తెలంగాణ నాయకులకు తేడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని రమ్మని చెప్పడం కాదు, మనం ఉద్యమం నిర్వహిస్తున్న క్రమంలో అనివార్యమైన వాళ్ళు ఈడ్చుకరాబడతారు అంతే తప్ప వాళ్ళ మీద మనం ఆధారపడటానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నటువంటిది తెలంగాణ వాదుల ఐక్యత వర్ధిల్లాలే, అది సర్వరోగ నివారణి. అందరం అదే మాట చెప్తాం. ఐక్యం చేసే వాళ్ళందరూ మాత్రం ఐక్యం కాదు. భారత ప్రపంచ లోపల కమ్యూనిస్టులు లెక్క ప్రపంచ కార్మికులారా ఏకంగా అన్నట్టుగా వీళ్ళు పార్టీలు మాత్రం ఏకంగా. ఇది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. సావు కాడ కూడా రాజకీయమే, సావు కాడ కూడా ఐడెంటిటీ, సావు కాడ కూడా స్వార్థమే. ఈ సావు పేరుతో కూడా నాకేమైనా పదవి వస్తున్నా ఒక దుర్మార్గమైనటువంటి నీచమైన సంస్కృతిలోకి తెలంగాణ ఉద్యమ నాయకత్వం కూడా అక్కడక్కడ వెళ్ళిపోతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితిని బద్దలు కొట్టాలంటే నిర్మోహమాటంగా స్పష్టంగా ఎవడు ఎంతటి వాడైనా సరే వాడి తప్పు ఒప్పులను ఎత్తి చూపించేటువంటి ఒక చైతన్య ఉద్యమ నాయకత్వం పెరగాలి.
మన లోపల ఏర్పడినటువంటి సంఘటిక స్పృహ చైతన్యం మాత్రమే వీళ్ళని మార్చగలుగుతుంది తప్ప వాళ్ళకు మార్పు ఏనాడు రాదు. ఈ నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏ నాయకత్వానికి ఈ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అందుకునేటువంటి సామర్థ్యం, శక్తి లేదు అనేటువంటిది నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా. నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి తెలంగాణ విద్యార్థి యువకుల యొక్క రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని నాయకత్వం ఇచ్చే శక్తి లేదని నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నా. దానికి శక్తి పుచ్చుకొని దాన్ని నడిపించేటువంటి నాయకత్వం కావాలి. ప్రజలు మొత్తం కూడా సమాన చైతన్యంతో ఎక్కడుండరు. ప్రజలు కొంతమంది సాపేక్షికంగా పోలి చూసినప్పుడు అగ్రభాగాన చైతన్యంతో ఉంటారు, మరికొంతమంది ఊగిసలాడుతుంటారు, మరికొంతమంది ఉద్యమం నడుస్తుంటే వచ్చి కలుస్తుంటారు. కానీ ముందు బాగా నడుస్తున్నటువంటి విద్యార్థులు, యువకులు ఎవరుతుండ్రో వాళ్ళు అత్యంత చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళ చైతన్యానికి కార్యక్రమం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, కార్యాచరణ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. దిక్కుదోచినటువంటి పరిస్థితులలో తమకు తాము కాల్చుకొని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ చైతన్యం ఇవ్వాలంటే అందులో నుంచే ఒక నాయకత్వం రాయాలి. ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు పట్టుకొని కొట్లాడిన వాళ్ళు, నక్సల్బరి రాజకీయాలను పట్టుకొని దొరలను గెలిగినటువంటి వాళ్ళు, తుపాకులకు గుండెలటం పెట్టి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర, వీర చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు తమకు తాము కాల్చుకొని చచ్చిపోయేటువంటి ఒక స్థితి ఎందుకు వచ్చిందనేది ప్రతి మనిషి తమకు తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమ నాయకత్వం అనేటువంటిది ఉద్యమ లోపల నుంచే పుట్టుకొని వస్తుంది. దాని కొరకు మేధావులు, కార్మికులు, ఉద్యోగులు ఎవరికి వాళ్ళు కృషి చేసి ఆ నాయకత్వానికి కావాల్సినటువంటి బూస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నాయకత్వ పగ్గాలను ఎవరైతే నడిపించగలుగుతారో వాళ్ళకు నిర్భయంగా, ధైర్యంగా, వాళ్ళు సాహసంతో, ప్రేమతోటి వాళ్ళకి నాయకత్వం ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ గోల్ కొట్టగలుగుతారు, ఆ లక్ష్యం సాధించగలుగుతారు. ఆ లక్ష్యం సాధించలేని వాళ్ళు నాకు ఉద్యోగం కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నేను జైలుకు పోవద్దు, తెలంగాణ రావాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్. చెన్నారెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా ఆ రోజు. చంద్రశేఖరరావు 4 రోజులు జైలు, ఒక్క పూట ఉపవాసం ఉండి బాత్రూమ్ పోయి పరిస్థితున్నది కదా. ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? ఒక్కొక్కరు ఉద్యోగాలు పోయినాయి కదా, జీవితం పోయినాయి కదా చరిత్రలో. మనం ఎటువంటి త్యాగం చేయకుండా అప్పటికిప్పటికి వాడు 100 రెట్లు బాధపడ్డాడు. శత్రువు దోపిడి పెంచుతా ఉన్నాడు, నిర్బంధంగా ఉన్నాడు. ఒకసారి నక్సలైట్ సమస్య అంటాడు, ఒకసారి రాజధాని సమస్య అంటాడు, ఒకసారి పెట్టుబడుల సమస్య అంటాడు, ఒకసారి రియల్ ఎస్టేట్ సమస్య అంటాడు, ఒకసారి ఐఎస్ఐ సమస్య అంటాడు. ఇన్ని తీసుకొచ్చి ముందర పెడుతున్నప్పుడు నా జైలు పోవద్దు, నా ఆస్తి పోవద్దు, నా ఉద్యోగం పోవద్దు, అన్ని మంచిగా ఉండాలి, తెలంగాణ రావాలి, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అహింసాపూరితంగా పోతాను, నేను గాంధీ చోటు పెట్టుకుని పోతానంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది పిచ్చోడు కూడా ఆ మాట మాట్లాడటానికి అవకాశం లేదు. అయినా మనం ఎందుకంటున్నాం? మనం భ్రమ పడుతున్నాం. వాడు భ్రమ పెడుతున్నాను ఆయనకు తెలుసు, మనం భ్రమ పడుతున్నాం మనకు తెలుసు. మనం నమ్మిస్తున్నారు. నమ్మకాలు కాదు, వాస్తవాల మీద ఆధారపడి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాస్తవం ఏమిటంటే తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకత్వం కొంచెం సమస్యలు ఉన్నాయి. నాయకత్వం లోపల ఐక్యత లోపం ఉంది. ఐక్యత లోపం కూడా ఉద్యమం లోపలనే సాధ్యమవుతుంది. అది ఎవరికి వాళ్ళుగా అందరి వైపు నుంచి తప్పు, ఇందు కాదు అందు లేడని సందేహం వలదు అన్నట్టు ఇక్కడ కాదు అక్కడ కాదు అన్ని ఉన్నాయి తప్పులు విమర్శించే వాళ్ళు ఉన్నాయి, తప్పులు చేసే వాళ్ళు ఉన్నాయి. రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. నువ్వు రాజకీయ నాయకుల్ని ఈడ్చుకపోవడమే కేసీఆర్తో సహా. నథింగ్. కేసీఆర్కి తెలంగాణ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? తెలంగాణ ఆయనకి ఎప్పుడో వచ్చేసింది. తెలంగాణ ఎంతకాలం ఇట్లే ఉంటే అంతకాలం ఆయనకు లాభం జరుగుతుంది. పదవులు వస్తుంటాయి, పైసలు వస్తుంటాయి, అల్లుడికో ఫీల్డ్, బిడ్డకో ఫీల్డ్, కొడుకో ఫీల్డ్, ఇంకొక అవకాశం ఉంటే మనోడు పుడితే వానికి కూడా ఫీల్డ్ ఇచ్చేస్తాడు రేపు పొద్దున. ఆయనకు అవసరం తెలంగాణ నాకు కావాలి, నేను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కావాలి, లేకపోతే ఇంకొకరికి కావాలి. కనుక ఒక చైతన్యవంతమైనటువంటి సమిష్టి నాయకత్వం ద్వారా తెలంగాణ సాధించబడుతుంది. అహింసల విషయం కాదు మనం చర్చించాల్సింది. పోరాడుతూ పోతుంటే ఆ ప్రతిఘటన ఎదుర్కొంటూ నలుగురు చచ్చిపోయినా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు అహింస పేరుతోటి మనకు మనం చచ్చిపోయేటువంటి సంస్కృతిని అలవాటు చేయొద్దు. సమిష్టి నాయకత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమ నాయకత్వం నిజాయితీగా తప్పుల్ని సమీక్షించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వాళ్ళు తమ తప్పుల్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ తప్పుల్ని అర్థం చేయించడం అనేటువంటి ఒక సద్భావనమైనటువంటి వాతావరణం ఉద్యమ నాయకత్వం మధ్య అవసరం. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు మాత్రమే భిన్న దృక్పథాల మధ్య, అది బహుజన తెలంగాణ అయినా, ప్రజాస్వామిక తెలంగాణ అయినా, భౌగోళిక తెలంగాణ అయినా, దళిత తెలంగాణ అయినా, ఏ తెలంగాణ అయినా కూడా భిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక అంతర్గత ఏజెండంగా వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది అంటారు మీ సిద్ధాంతాలు పక్క పెట్టి రాండి తెలంగాణ. సిద్ధాంతాలు పక్క పెట్టి ఓడుతారు తెలంగాణకు. ప్రతి మనిషికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎందుకు వస్తారు? నేను మాదిగా ఉన్నైతే నాకు మాదిగా అస్తిత్వం ఉంటుంది, గౌన్లో అయితే గౌన్లో అస్తిత్వం ఉంటుంది, నేను దొరనైతే నాకు దొర అస్తిత్వం ఉంటుంది, లేదా అంతర్గతంగా పనిచేస్తుంటుంది. నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటా, ఒక ఎంపీ కావాలనుకుంటా, భిన్నమైనటువంటి అస్తిత్వాలు ఉన్నాయి, భిన్నమైన ఆకాంక్షలు ఉన్నాయి తెలంగాణ పేరుతోటి. అన్ని పక్కకు పెట్టినా ఎవరు రాడు. నువ్వు ఎందుకు వస్తావు? ఏది అవసరం లేకుండా ఎందుకు త్యాగం చేస్తావు? నువ్వేనా కారణాలు మార్క్స్వా లేకపోతే అంబేద్కర్వా? చెయ్యరు.
భిన్న అస్తిత్వాలు ఉంటాయి. ఆ అస్తిత్వాన్ని గౌరవించాలి. మొన్న ఒక ప్రశ్న అడిగిన ఆదివాసులు జోడన్ ఘాట్ లోపల, అయ్యా మీరు మంచిగా తెలంగాణ ఉద్యమంలో రమ్మంటున్నారు మా ఆదివాసుల్ని, కానీ మా ఆదివాసుల సంగతి ఏంటంటే అన్నీ అది వచ్చినాక చూసుకుందామట. ఎవడు చెప్పిండు అన్నీ అది వచ్చినాక చూసుకుంటామంటే? అన్ని తెలంగాణ వచ్చినాక చూసుకుంటావు. ఏం చూసుకుంటావు? తెలంగాణ వచ్చినాక భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చూసుకుంటావా? ఇవాళ నా కొమరం భీముని గుర్తించినటువంటి వాణి మా ఆదివాసులకు సంబంధించిన 1 ఆఫ్ 70 గురించి, స్వయం పాలన గురించి, స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడడానికి నీకు నోరు రావట్లేదు. రేపు నీ రాజ్యం వస్తే నాకేం హక్కులు ఉంటాయని నేను అడిగితే అది వచ్చినాక చూసుకున్నాక నోరడం రమ్మంటే వస్తారా? విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసం కల్పించకుండా రమ్మంటే అని వస్తారు. కాబట్టి మిత్రులారా, నాకు సమయం అంటే నేను ఇంతకన్నా పెద్దగా నా మాటలు ఇట్లుంటే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, కానీ సమయం అందరి పొద్దుపోయింది, లాస్ట్ స్పీకర్ని కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకున్నది క్షమించాలి. ఉద్యమంలో అందరం కలుద్దాం. జై తెలంగాణ.